హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యు ఆల్? మై నేమ్ ఈజ్ జ్యోతి. ఈరోజు నేను కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని అవి మళ్ళీ ఒకసారి 2 రోజులు డ్రై చేస్తున్నాను, సన్ డ్రై. ఇంకా అయిపోయింది ఫస్ట్ డే డ్రైయింగ్. ఇంకా అవన్నీ తీసి కలెక్ట్ చేసి మళ్ళా రెండో రోజు కూడా ఎండలో పెట్టా. ఇట్లా నేను ఒక 2 డేస్ ఎండలో పెట్టాను అన్నమాట. అవి ఎండుమిరపకాయలు. ఇంకా అవి 2 రోజులు ఎండిన తర్వాత ఇంకా అవి తెచ్చేసి ఒక్కొక్కటి కట్ చేసి దాంట్లోంచి సీడ్స్ తీసాను. సీడ్స్ కలెక్ట్ చేశాను. ఇంకా అవన్నీ ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నీ తీసానండి. సీడ్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒక్క కాయకే చాలా వచ్చినాయి. ఇక అవన్నీ ఇంకా సగం తీసాను. మళ్ళా ఇంకా అన్నీ వచ్చినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, 2 3, అవి కూడా తీసేస్తాం. కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని ఇంకా అలాగా 2 రోజులు ఎండబెట్టి ఇంకా సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను. అలాగే బాగా చక్కగా డ్రై అయిపోయినాయి, క్రిస్పీగా అయినాయి ఎండుమిరపకాయలు. ఇంకా సీడ్స్ తీసుకొని ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని, బౌల్ ఏదో ఒకటి, మనకు వస్తాయి కదా స్ట్రాబెర్రీస్ అవి కొంటే, చెర్రీ టమాటోస్ అవి కొన్నప్పుడు వస్తాయి కదా బాక్సులు, అవి దాచుకొని వాటికి డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలి. పాత చాక్ ఏదన్నా ఉంటే స్టవ్ మీద పెట్టి కాల్చి 4-5 హోల్స్ పెట్టేసుకున్నా. ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక హ్యాండ్ టిష్యూ వేసేసి ఇంకా ఆ సీడ్స్ అందులో వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి అలాగా ఇంకా కొంచెం డైలీ వాటర్ కొంచెం పోసేసుకుంటే, స్ప్రింకిల్ చేస్తే, మార్నింగ్ ఈవినింగ్ చేసేసుకుంటే ఇంకా మనకి కొంచెం ఇది గ్రీన్ హౌస్ లాగా పనిచేస్తుంది అన్నమాట ఈ డబ్బా. అలా ఒక 10 డేస్కి ఇలా వచ్చినాయండి చిల్లీ సాప్లింగ్స్, బుల్లి ప్లాంట్స్, చిన్ని చిట్టి ప్లాంట్స్ తయారైపోయినాయి. చూసారా, 10 రోజులకి అట్లా వచ్చేసినాయి. ఇది ఫస్ట్ బ్యాచ్, ఊరినే ట్రై చేశాను, వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ చేస్తున్నాం. ఇంకా అవి కూడా చూద్దాం 10 డేస్ తర్వాత. ఇంకా డైలీ అలా వాటర్ పోసేసి లిడ్ వేసేయాలి మనకి గ్రీన్ కనబడే వరకు. ఇంకా అక్కడి నుంచి 1 గంట మళ్ళీ ఎండలో పెట్టుకొని ఇవి షిఫ్ట్ చేసేస్తాను. మళ్ళీ పైన డాబా మీద కుండీల్లో వేసేసి అవి కొంచెం పెరిగాక కొన్ని 2 మొక్కలు తీసి నేలలో పెట్టుకుంటాను. అక్కడ చిన్న గార్డెన్ ఉంది కదా, అక్కడ పెట్టి చూస్తాను. కొన్నేమో పైన పెడతాను, చూద్దాం ఎలా వస్తాయో. రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఇంకా ఏమో పక్కన రైట్ సైడ్వి మైక్రో గ్రీన్స్ అండి. ఇవి ఏంటంటే టర్నిప్ మైక్రో గ్రీన్స్ అవి. ఇవేమో చిల్లీ సాప్లింగ్స్, పచ్చిమిరపకాయ మొక్కలు, చిన్ని మొక్కలు, చిట్టి సైజ్, భలే ముద్దుగా ఉన్నాయి కదా, భలే వచ్చినాయి. ఇంక ఇవి తీసి మళ్ళీ కుండీలో పెట్టుకోవడమే. ఇదేమో టర్నిప్ మైక్రో గ్రీన్స్ అండి. టర్నిప్ బాగున్నాయి,
రాడిష్, టర్నిప్ బాగున్నాయి మైక్రోగ్రీన్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. అలా వస్తే ఇంకా కుండీలో వేసుకుంటే మనకి పచ్చిమిరపకాయల చెట్లు చక్కగా పచ్చిమిరపకాయలు కోసుకోవచ్చు.